సార్ నమస్తే. నమస్తే అండి. ఈ రాహుల్ గాంధీ రాజకీయంగా ఒక పెద్ద బాంబు పేల్చాడని చెప్పొచ్చు. అంటే దొంగ ఓట్లు, ఈఎంఐ వీటితోటి ఈ మోడీ గెలిచాడని చెప్పి ఆయన కొన్ని ఏదో చూపిస్తున్నాడు. ఆయన ఆధారాలు ఏవో కొన్ని చూపిస్తున్నాడు. అయితే వైసీపీ కూడా ఇక్కడ అదే అటువంటి ప్రచారమే అటువంటి వ్యాఖ్యలు గతంలో చేయడం జరిగింది. సో, ఇప్పుడు వీళ్ళిద్దరూ కలిసే ఛాన్స్ ఉందా? అటు వైఎస్ జగన్ కానీ, రాహుల్ గాని కలిసే ఛాన్స్ ఏమైనా ఉందా? అంటే భారతదేశంలో ఎన్నికల ప్రక్రియని ఇంతగా అపహాస్యం చేసినటువంటి పరిస్థితి అయితే గతంలో ఎన్నడూ లేదు అనేది రాహుల్ గాంధీ చాలా బలంగా ఎస్టాబ్లిష్ చేయగలిగాడు. హ్మ్. ఆయన 3, 4 రోజుల నుంచి అవును. చేస్తున్నటువంటి అంటే ప్రెస్ మీట్లు వీటిల్లో ఆయన మాట్లాడి సోదాహరణంగా చెప్పాడు. సెంట్రల్ బెంగుళూరు నియోజకవర్గంలో ఏరియాలు హ్మ్. కొన్ని ఏరియాలు ఓటర్ లిస్టులు ఇవన్నీ అడిగాడు ఆయన. డిజిటల్ ఇది అలాగే ప్రతి పోలింగ్ బూత్ దగ్గర వీడియో ఫుటేజ్ ఉంటుంది. దాన్ని ఇవ్వమని అడిగాడాయన. హ్మ్. అడిగితే అవన్నీ డిస్ట్రాయ్ చేసేస్తాం 45 డేస్ తర్వాత అని చెప్పారు. ఆ! అలా ఎలా తీసేస్తారు? ఎన్నిక నుంచి ఎన్నిక వరకు ఉండాలి కదా వెరిఫికేషన్‌కి హ్మ్. అని వీళ్ళు అడిగినా గాని వీళ్ళకి డిజిటల్ ఇది కాపీ ఇవ్వలేదు. రెండోది ఆ వీడియో ప్రూఫ్‌లు వీడియోస్ కూడా ఇవ్వలేదు. ఇవ్వకపోయినప్పటికీ వీళ్ళు మాన్యువల్ డేటా అంతా తీసుకొచ్చి ఫైల్స్ పట్టుకొచ్చి కాగితాలన్నీ పట్టుకొచ్చి అక్కడ పెట్టి హ్మ్. దాదాపు 7.5 అడుగుల ఎత్తున ఈ కాగితాలన్నీ పేర్చామని చెప్పి చూపించాడాయన. అబ్బా! చూపించి అక్కడి నుంచి తీసుకుని ఒక్కొక్కటి వెతుక్కుంటూ వెడితే ఒకే అడ్రస్‌తో 40 వేల ఓట్లు, హ్మ్. ఇంకో అడ్రస్‌తో 70 ఓట్లు దాకా హ్మ్. నమోదైపోయి ఉన్నాయి. ఓకే. వాళ్ళెవరు దానిలో ఉన్నారా? లేదా? అనేది క్లారిటీ లేవు. హ్మ్. అలాగే ఒక బీర్ ఫ్యాక్టరీ బోర్డుంది. దానిలో ఒక 200 ఓట్లు ఉన్నట్టుగా ఆ అడ్రస్‌తో ఉన్నాయి. మరి అవన్నీ నిజమా? కాదా? అనేది ఎవరికీ తెలీదు. అంటే నంబర్‌లో ఏదైనా తేడా జరగొచ్చు. నేను హ్మ్. చెప్తున్న ఫిగర్స్‌లో ఆయన చాలా యాక్యురేట్‌గానే చెప్పాడు. ఎన్ని ఓట్లు ఏ అడ్రస్‌తో నమోదయ్యాయి అనేది. హ్మ్. ఇలా నమోదైపోయినటువంటి ఓట్లు మాత్రమే కాకుండా ఒకే ఓటరు 4, 5 చోట్ల నమోదై ఓట్లేసిన విషయాన్ని కూడా కనిపెట్టి బయటకు తీశాడాయన. హ్మ్. ఒక మహిళామణి ఆవిడ పేరు ఏదో రాణి. హ్మ్. రాణి అనేది లింక్ అయ్యి ఒక చోట రాణి ముందుకొచ్చి, ఒక చోట వెనక్కొచ్చి హుహుహు. అలా ఆవిడ 3, 4 బూతుల్లో ఓటేసినట్టుగా నమోదై ఉంది అని చెప్పి ఆయన సోదాహరణంగా చూపించాడు. చూపించి ఇలాంటివి వెరిఫై చేసుకోవటానికి వీడియో ఫుటేజ్ ఉండుంటే హ్మ్. ఈవిడ ఒక్కరే ఒక్కరేనా కాదా అని మేమే పోల్చి ప్రపంచం ముందు పెట్టేవాళ్ళం. కానీ హ్మ్. ఇలాంటిది మేము చేస్తామనే ఉద్దేశంతో వాళ్ళు వీడియో ఫుటేజ్ డిస్ట్రాయ్ చేశామని చెప్తున్నారు. హ్మ్. ఇది రాజ్యాంగం పట్ల వాళ్ళకున్నటువంటి గౌరవాన్ని తెలియజేస్తుంది. వాళ్ళు రాజ్యాంగాన్ని తుంగలో తొక్కి వాళ్ళ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తున్నారు. మొత్తం వ్యవస్థల్ని వాళ్ళు కంట్రోల్‌లోకి తీసుకొని నడిపిస్తున్నారు హ్మ్. అని ఆయన చాలా తీవ్రమైన పదజాలంతో విరుచుకుపడి మాట్లాడాడు. హ్మ్. ఓకే. అంటే 24 ఎన్నికలనేవి యాంత్రిక విజయము, తాంత్రిక విజయము అనేది ఎక్స్‌ప్లెయిన్ చేయటానికి ట్రై చేశాడు. హ్మ్. యాంత్రిక విజయం అంటే ఇప్పటివరకు మనం ఈవీఎంల్లో ఏదన్నా జరిగింది అనుకున్నాం. అవును. కేవలం ఈవీఎంలు మాత్రమే కాదు అసలు ఓటర్ల జాబితాల్లోనే చాలా గందరగోళం చేశారు. చాలా దొంగ ఓట్లను జొప్పించారు. హ్మ్. వాళ్ళ అనుకూలమైనటువంటి ఓటర్లను జొప్పించారు. వాళ్ళకి అనుకూలంగా ఓటు పడేలాగా ఎలక్షనీరింగ్ జరిగింది. హ్మ్. ఇలా స్కీమ్ చేసి ఓటింగ్ దగ్గర నుంచి స్కీమ్ చేశారు. కేవలం ఈవీఎంలనేది కాదు. ఇంకా ఇతరత్రా చాలా దారుణాలకి పాల్పడ్డారు వాళ్ళు. హ్మ్. ఈ గెలుపు ఆషామాషీ గెలుపు కాదు. ఇవేవీ లేకపోతే అసలది అధికారంలోకి వచ్చుండేది కాకపోవచ్చు హ్మ్. అనేది చెబుతూ ఈవీఎం తాలూకా ఎఫెక్టు ఒరిస్సా, ఆంధ్రప్రదేశ్‌లో మేబీ ఉండొచ్చు అనేది ఒక పాత అనుమానాన్ని మళ్ళీ కొత్తగా రివైవ్ చేశాడు. కొన్ని ఏరియాల్లో ఇది వాడారు. ఇంకొన్ని ఏరియాల్లో అది వాడారు. టోటల్‌గా ఒక తాంత్రిక ప్రచారం కూడా చేశారు వీళ్ళు. తాంత్రికత అంటే హ్మ్. విస్పరింగ్ క్యాంపెయిన్. విస్పరింగ్ క్యాంపెయిన్ అంటే చెవి కింద జోరీగలాగా మెదళ్ళ మీద అప్రమత్తంగా ఉండి నిరంతరం చెప్పడం ద్వారా నిజమని భ్రమింపజేయటం. ఒక అబద్ధాన్ని నిజమని భ్రమింపజేయటానికి నిరంతరంగా చెవిలో జోరీగలాగా ప్రచారం చేయటం హ్మ్. అనేటువంటిది బాగా సక్సెస్ అయ్యారు. హ్మ్. ఇలా యాంత్రిక, తాంత్రిక ప్రయత్నాల ద్వారా వాళ్ళు అధికారంలోకొచ్చారు అని జెప్పి ఆయన సోదాహరణంగా సాక్ష్యాధారాలతో సహా ప్రపంచం ముందు పెట్టాడు. దీని మీద ఆల్రెడీ ఎలక్షన్ కమిషన్ రియాక్ట్ అయింది. హ్మ్. రియాక్ట్ అయ్యి ఆయన అబద్ధాలు మాట్లాడుతున్నారు అని చెప్పి ఒక స్టాండర్డ్ స్టేట్మెంట్ ఇచ్చేసింది. హ్మ్. ఇచ్చేసి వారు చెప్తున్నవన్నీ నిరాధారమైన వార్తలు. ఆయనేమో ఆధారాలు కాగితాలతో సహా చూపిస్తున్నాడక్కడ. హ్మ్. ఇవన్నీ నిరాధారము, కల్పితము అని వాళ్ళు చెప్తున్నారు. హ్మ్.
నిరాధారం అని చెప్పేటప్పుడు అసలు ఆధారాలు ఏమిటి, ఆయన చెప్తున్న దానిలో తప్పులేని మిస్టేక్స్ ఏంటనేది ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషనో పాడో ఇచ్చే ప్రయత్నం వాళ్ళు చేయట్లా. చేయకుండా వేగ్గా ఒక స్టేట్మెంట్ ఇచ్చేసి సైలెంట్గా ఊరుకున్నారు. దాంతో అంటే ఒకటి ప్రధానమైనటువంటి క్లారిఫికేషన్ ఏంటంటే, మీరు వీడియో ఫుటేజ్ డిజిటల్ కాపీ ఎందుకు ఇవ్వలేదు వీళ్ళకి, వీళ్ళు అడిగినప్పుడు ఎందుకు రిజెక్ట్ చేశారు, ఎందుకు డిస్ట్రాయ్ చేస్తున్నాం అని చెప్పారు, ఎందుకు డిస్ట్రాయ్ చేశారు, డిస్ట్రాయ్ చేయడానికి మీకున్న పరిధి ఏమిటి, అధికారం ఏమిటి అనే దానికి సంబంధించినటువంటి ఒక క్లారిఫికేషన్ ప్రాపర్గా రాలా ఈసీ నుంచి. రాకపోవడం అనేది చూస్తేనే ఇది స్కీమ్ ప్రకారం జరిగిన కార్యక్రమంగా అర్థమవుతోంది అనేది జనం మాట్లాడుకుంటున్నారు ఆల్రెడీ. సో ఏది ఏమైనప్పటికీ ఈ ప్రకటనలు, అలాగే మహారాష్ట్ర ముఖ్యమంత్రి కూడా ఖండించాడు ఇది. ఫడ్నవీస్ కూడా చాలా సీరియస్గా ఇది కరెక్ట్ కాదు, ఇది దుర్మార్గమైనటువంటి ఎలిగేషన్స్ అని మాట్లాడాడు ఆయన. అంటే వీళ్ళు నమూనాగా తీసుకున్నటువంటి నియోజకవర్గాల్లో కొన్ని నియోజకవర్గాలు అక్కడవి కూడా ఉన్నాయి, బెంగళూరు ఉన్నాయి, ఇవన్నీ కలిపి చేశారు. అంటే బేసికల్గా రాహుల్ గాంధీ ఏమంటాడంటే, ఈ సర్వేలు తర్వాత ఎగ్జిట్ పోల్స్ ఇవన్నీ గ్యారంటీగా గెలిచిపోతాయని చెప్పిన చోట్ల ఓడిపోవడం జరిగింది. బలమైనటువంటి నిర్ధారణలతో అంటే ఒక అద్భుతమైనటువంటి విశ్లేషణ చేసి ఇందుకు ఈ కారణం చేత ఈ ఓట్లు ఎన్ని పోలవుతాయి అని కేటగారికల్గా ఒక నివేదికలు ఇచ్చినటువంటి నియోజకవర్గాల్లో కూడా ఓటమి పాలు కావడానికి కారణం ఇదే అనేది ఆయన ఆ ఏరియాల్లోనే ఫోకస్ చేసి అక్కడ ఉన్నటువంటి బూతుల దగ్గర జాబితాలు తెప్పించి వాటిని స్టడీ చేయించి వాటి ఆధారంగా ఏర్పాటు చేసినటువంటి ప్రెస్ కాన్ఫరెన్స్లో ఆయన మాట్లాడాడు. ఆయన సౌండ్గానే ఉన్నాడు, వీళ్ళని చాలా ప్రశ్నలు వేశాడు, వీళ్ళ దగ్గర సమాధానాలు లేవు, రాజ్యాంగాన్ని అపహాస్యం పాలు చేశారు, అధికారంలోకి రావటానికి ఎంతకి తెగించటానికైనా భారతీయ జనతా పార్టీ సిద్ధంగా ఉంది అనేది మనకు చాలా స్పష్టంగా అర్థమవుతోంది. వాళ్ళు పార్టీలను కొనుగోలు చేస్తున్నారు, బెదిరిస్తున్నారు, బుల్డోజ్ చేస్తున్నారు, కలవకపోతే చంపేస్తామని బెదిరిస్తున్నారు. ఇలా రకరకాల మాయాజాలాలన్నీ నడుస్తున్నాయి. ఇన్ని మాయాజాలాల మధ్య రాజకీయం నడపటం అనేది గతంలో ఎన్నడూ లేదు. అది ఇప్పుడు కొత్తగా జనాలకు ఒక కొత్త సినిమా చూపిస్తున్నారు అది భారతీయ జనతా పార్టీ నాయకత్వం. అందుకని దీని పట్ల ప్రపంచం అప్రమత్తంగా ఉండాలి. వీళ్ళని అంటే మీరు వేసే ఓటు మీదే కాదా, మీ ఓటు ఇక్కడే పడుతుందా, ఇంకెక్కడైనా పడుతుందా, మీ పేరుగానే ఉందా, మీ ఓటు ఇంకెక్కడైనా కూడా ఉందా, ఇలా 100 రకాల అనుమానాలు క్రియేట్ చేసే పద్ధతిలో ఆయన రాహుల్ గాంధీ చూపించినటువంటి డీటెయిల్స్ ఉన్నాయి. ఇంత గందరగోళం, ఒకే డోర్ నెంబర్తో అన్ని ఓట్లు ఉండటం ఏమిటి అనేది ఒక ప్రధానమైన జనాలకి కన్ఫ్యూజన్ గా మారిన విషయం. అదంతా కలిపి ఒక 2 గదుల పోర్షను, దానిలో 70 ఓట్లు ఆ అడ్రస్ తో ఉండటం ఏమిటి అనేది ఒక గందరగోళం. ఇలాంటి అనేక గందరగోళాలు చేసి తద్వారా వాళ్ళు అధికారంలోకి వచ్చారు అనేది ఎస్టాబ్లిష్ చేయటంలో రాహుల్ గాంధీ సక్సెస్ అయ్యాడు. కానీ దాన్ని అడ్డుకోవడానికి వీళ్ళు విఫల ప్రయత్నాలు చేస్తున్నారు కానీ అవ్వట్లేదు. కానీ ఏదో పద్ధతిలో రాహుల్ గాంధీని డిఫెన్స్ లో పడేయటానికి ఈసీతో ఒక బిగ్ స్కేల్ ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ లాంటి డ్రామా ఏదైనా ఆడే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. చూడాలి, ఈ 4-5 రోజుల్లో ఏదైనా జరుగుతుందేమో చూడాలి. ఇప్పటికైతే భారతీయ జనతా పార్టీ మీద రాహుల్ గాంధీ కొంత పైచేయిగానే కనిపిస్తున్నాడు విజువల్ గా. ఈ పైచేయిని కింది చేయిగా మార్చడానికి భారతీయ జనతా పార్టీ ఎన్ని కుతంత్రాలు పన్నుతుందో చూడాలి. అయితే వైసీపీ కూడా, జగన్ కూడా అదే మాట అంటున్నాడు కదా, మరి వీళ్ళిద్దరూ అయినా కలిసి చేసే జాయింట్ ఆపరేషన్ చేసేనా ప్లాన్ అంటే ప్రస్తుతానికి అలాంటి ఆశలు అవకాశాలు తక్కువేనండి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి చాలా పద్ధతిగా మాట్లాడాడు. ఓటమి తర్వాత ఆయన ప్రశ్న అడ్రస్ చేస్తూ మాట్లాడినప్పుడు ఈవీఎంలు ట్యాంపర్ అయిపోయినాయి, మమ్మల్ని వాంటెడ్ గా చంపేశారు అనే మాట ఆయన దూకుడుగా మాట్లాడాల. ఏదో జరిగిందని కూడా, ఏమైపోయినాయి అని కూడా క్వశ్చన్ చేశాడు. అంటే కొన్ని అనుమానాలు ఉన్నాయి, అయితే ఆధారాలు లేవు అని చెప్పాడు ఆయన చాలా స్పష్టంగా, చాలా వినయంగా. ఎన్డీఏ ఆయనకి ఒక క్లారిటీ ఉంది, ఎన్డీఏ గీసిన గీత దాటితే ఏదైనా జరుగుతుందేమో అనేటువంటి భయం ఉంది. రాహుల్ గాంధీకి ఆ ప్రాబ్లం లేదు. కాబట్టి ఇప్పుడు రాహుల్ గాంధీతో కలుస్తున్నాను, లేకపోతే ఆయనతో కలిసి ట్రావెల్ అవ్వాలనుకుంటున్నాను అనడానికి ఇంకా చాలా టైం ఉంది, ఎలక్షన్కి టైం ఉంది. కాబట్టి ఇప్పుడు ముందస్తు అంటే తొందరపడి కూసినట్టుగా అవుతుంది, అందుకని వాళ్ళు మాట్లాడట్లేదు. కానీ
రాహుల్ గాంధీ మాటలు వాళ్ళకి కొంత ఆనందాన్ని అయితే కలిగించినాయి. ఓకే. అంటే 24లో యాంత్రిక విజయం కొన్ని రాష్ట్రాల్లో జరిగింది అని ఆయన చెప్పిన మాట ఒరిస్సా, ఆంధ్రప్రదేశ్‌ని ప్రస్తావించడం అనేది కొంత కలిసొచ్చినటువంటి అంశంగా చూస్తున్నారు. అంత మాత్రం చేత దీన్ని భుజానేసుకొని మొయ్యాలని అనుకోవడం లేదు. చూసారా? ఉమ్. మేము చెప్పిన మాటే ఆయన ఆయన కూడా చెప్తున్నాడు అని కింది స్థాయి నాయకులు మాట్లాడుతున్నారు వైసీపీలో. పై స్థాయి నాయకులు మాట్లాడుతున్నారు. సజ్జల రామకృష్ణారెడ్డి స్థాయి నాయకుడు కూడా మాట్లాడట్లేదు. మాట్లాడకపోవడానికి వాళ్ళు ఇమ్మీడియట్‌గా ఎన్డీఏతో కయ్యం పెట్టుకోవడానికి సిద్ధంగా లేరు. ఎలక్షన్ మూడ్ చూసిన తర్వాత అప్పుడు మాత్రమే ఏదైనా ఒపీనియన్ చేంజ్ చేసుకున్నాం. ఉమ్. ఒపీనియన్స్ చేంజ్ చేసుకోలేని వాడు పొలిటీషియన్ కానేరడు అని గురజాడ అన్నాడు కాబట్టి మేము ఒపీనియన్ చేంజ్ చేసుకున్నామని చెప్తారు. ఇప్పటికైతే ఆ మాట లేదు. ఓకే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.